మోడీ గారు 3 రోజుల పాటు అమెరికాకి వెళ్తున్నారు. అమెరికాలో క్వాడ్ సమ్మిట్, దాంతోపాటు అనేక ఇంపార్టెంట్ సమ్మిట్స్, ఐక్యరాజ్య సమితి శాశ్వత సభకు సంబంధించి, యుఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ని కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇంపార్టెంట్ బైలేటరల్ మీటింగ్స్, హై లెవెల్ మీటింగ్స్తో పాటు ముఖ్యంగా క్వాడ్ సదస్సు, తర్వాత సమ్మిట్ ఆఫ్ ద గ్లోబల్ ఫ్యూచర్, ఈ సదస్సులు మోడీ గారు అటెండ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరూ తెలుసు క్వాడ్లో 4 దేశాలు ఉన్నాయి: ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. క్వాడ్ అనే కాన్సెప్ట్ 2007లోనే స్టార్ట్ అయినా 2017 వరకు డార్మెంట్గా ఉంది. 2017లో అది బాగా రివైవ్ అయిందనమాట. 2021 నుంచి కూడా క్వాడ్ దేశాధ్యక్షుల సదస్సు జరుగుతుందన్నమాట. ఆ దేశంలో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్, ప్రధాని అయ్యుండొచ్చు, ప్రెసిడెంట్ అయ్యుండొచ్చు. మనం ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం 2021 నుంచి సదస్సు జరుగుతుంది. ఇప్పుడు మోడీ గారు బయలుదేరి వెళ్ళిన సదస్సు 4వ సదస్సు. యాక్చువల్గా ఈ సదస్సు భారతదేశంలో జరగాలి, కానీ భారతదేశంలో జరగకుండా అమెరికాలో జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఈ జో బిడెన్ గారి ఆయన అధ్యక్షతన అమెరికాలో జరుగుతున్న లాస్ట్ సదస్సు. రెండోది అదొక ఫేర్వెల్గా పనికొస్తే, అంతకంటే ఎక్కువ అమెరికా వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం అందరు లీడర్స్, క్వాడ్కి వచ్చే లీడర్స్ షెడ్యూల్స్ అన్ని మ్యాచ్ కాకపోవడం వల్ల అమెరికాలో పెట్టాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుద్ది. క్వాడ్ 5వ సదస్సు ఇండియాలో జరుగుద్ది. అసలు క్వాడ్ యొక్క మేజర్ థీమ్ ఓపెన్, ఇంక్లూజివ్ అండ్ ఫ్రీ ఇండో పసిఫిక్. బేసిక్గా ఇది స్టార్ట్ అయింది చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో విపరీతమైన పెత్తనం చేసింది. దాన్ని కౌంటర్ చేయడానికి చైనా క్వాడ్ అంటే చాలా కోపం. క్వాడ్ ఒక మిలిటరీ అలయన్స్ అంటది చైనా, కానీ భారతదేశం, ఇతర దేశాలు ఏం చెప్తే క్వాడ్ అనేది ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ అలయన్స్ అంటే, కానీ చైనా ప్రకారం క్వాడ్ మిలిటరీ అలయన్స్ అనమాట. మనందరూ తెలుసు చైనా ఇండియన్ ఓషన్ రీజియన్లో, ఇండో పసిఫిక్లో చాలా చేస్తుంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ లాంటివి తీసుకొచ్చి ఇండియాని చెక్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దీనికి కౌంటర్గా ఈ 4 దేశాలు అన్ని విధాల చైనా కౌంటర్గా క్వాడ్ అనేది స్టార్ట్ చేశాయి. అయితే ఈ క్వాడ్ సమ్మిట్లో ముఖ్యంగా చర్చించుకోబోతున్న ముఖ్యమైన అంశాలు, ఎందుకంటే దీనిలో ఇండియా తరపున మన మోడీ గారు, అమెరికా తరపున జో బిడెన్, ఆస్ట్రేలియా తరపున యాంటోనీ ఆల్బనీస్, జపాన్ తరపున ఫుమియో కిషిదా, వీళ్ళందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద సదస్సు అని చెప్పాలి. దీనిలో అనేక అంశాలు, మ్యారిటైమ్ సెక్యూరిటీ, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్, వాటికి సంబంధించిన అంశాలు కూడా ప్రత్యేకంగా చర్చించుకోనున్నారు. న్యాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఒకటి, క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ విషయాలు, ఇవన్నీ కూడా క్వాడ్లో చర్చించుకోనున్నారు. వీటితో పాటు ప్రపంచంలో ప్రధానంగా జరుగుతున్న 2 యుద్ధాలు, ఉక్రెయిన్ సంబంధించిన అంశం, గాజాకు సంబంధించిన అంశం, ఇవి కూడా క్వాడ్లో చర్చలోకి రానున్నాయి. దాంతోపాటు ఇండియా అమెరికా మధ్య బైలేటరల్ మీటింగ్లో కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియా అమెరికా మధ్య ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధానం. దాంతోపాటు ఖచ్చితంగా మోడీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత హై లెవెల్ మీటింగ్స్, బైలేటరల్ మీటింగ్స్లో ఇండియన్ ఇంట్రెస్ట్ని అక్కడ ప్రమోట్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఇవన్నీ మనకి ఇండియా అమెరికా రిలేషన్స్ బలపడటానికి పనికొస్తాయి. ఈ క్వాడ్ సమ్మిట్ అయిపోయిన తర్వాత దీని అనాలిసిస్ మళ్ళీ చేసుకుందాం.